మణిపూర్ అందమైన లోయలలో 1829 సంవత్సరం. ప్రజలు తమ పండుగల కోసం ఎదురుచూస్తున్నారు. ముస్లింలు మొహర్రం కోసం, హిందువులు శ్రీకృష్ణ రథయాత్ర కోసం ఆనందంగా సిద్ధమవుతున్నారు. ఈ సంవత్సరం 2 పండుగలు ఒకే రోజున వచ్చాయి. మొహర్రం ఊరేగింపు, రథయాత్ర ఊరేగింపు ఒకే రోజున జరగనున్నాయి. ప్రజలు మొదట ఆశ్చర్యపోయారు, తరువాత సంతోషించారు. కాని సిట్టికి చెందిన ముస్లిం పెద్దలు గనార్ ఖాన్ మరియు ఫాజ్జార్ ఒక ప్రకటన చేశారు. రథయాత్రను ఒకరోజు ఆలస్యం చేయాలి, మొహర్రం ముందు జరగాలి అని వారు ఆదేశించారు. ఈ మాటలు విని ప్రజలు నిరాశపడ్డారు. ముఖ్యంగా రథయాత్ర కోసం ఎదురుచూస్తున్న హిందువులు చాలా బాధపడ్డారు. వారి ఆనందం ఒక్కసారిగా మాయమైంది. నిరాశ కోపంగా మారింది. ప్రజలు తమ సంప్రదాయాన్ని గౌరవించాలని కోరారు. చిన్న చిన్న వాదనలు మొదలై త్వరలోనే పెద్ద అల్లర్లుగా మారాయి. సిట్టిలో శాంతి కరువైంది. ఈ వార్త మణిపూర్ మహారాజు గంగధర్ సింగ్కు చేరింది. ఆయన సిట్టిలో తన సైన్యంతో ఉన్నారు. ప్రజల బాధ విని వెంటనే చర్య తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. గంగధర్ సింగ్ తన సైన్యంతో అల్లర్లను అణచివేశారు. ప్రజలను శాంతింపజేశారు. సంప్రదాయాలు గౌరవించబడాలి, రథయాత్ర దాని నిర్ణీత రోజునే జరుగుతుంది అని ఆయన ప్రకటించారు. మహారాజు గంగధర్ సింగ్ స్వయంగా రథయాత్ర ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథాన్ని అలంకరించడంలో, పూజలు నిర్వహించడంలో ఆయన సహాయం చేశారు. ప్రజలు ఆశ్చర్యపోయారు, సంతోషించారు. ఆ రోజు వచ్చింది. శ్రీకృష్ణ రథయాత్ర వైభవంగా ప్రారంభమైంది. గంగధర్ సింగ్ స్వయంగా రథాన్ని లాగారు. ప్రజలు ఆయనను అనుసరించారు. మణిపూర్ వీధులు భక్తిగీతాలతో మారుమోగాయి. ఆ రోజు నుండి గంగధర్ సింగ్ హిందువుల రక్షకుడు అని పిలువబడ్డారు. ఆయన ధైర్యం, సమయస్ఫూర్తి మణిపూర్లో శాంతిని, సామరస్యాన్ని నిలబెట్టాయి. పండుగలు సంతోషంగా జరిగాయి.